ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన వాక్య భాగముగా కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం. దీని విషయములో ఈ అధ్యాయాన్ని రచించినది దావీదు భక్తుడు. ఈ అధ్యాయాన్ని వ్రాసి ఉన్నారు. మన అంశం ఏంటంటే ఆయన యొక్క దయా దాక్షిణ్యము, కృప, సమృద్ధి. ఆయన దయా దాక్షిణ్యము, కృప, సమృద్ధి. హల్లెలూయా. చూడండి, 103వ అధ్యాయములో మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్య భాగములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ దావీదు భక్తుడు తన ప్రాణముతో మాట్లాడుచున్నారు. ఏమని మాట్లాడుచున్నారు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. దావీదు తన ప్రాణముతో చెప్పుకుంటున్న మాటలు. తన ప్రాణముతో దేవుణ్ణి స్తుతించమని, అంతరంగమునున్న సమస్తముతో కూడా దేవుణ్ణి స్తుతించమని సెలవిస్తున్నారు. ఎందుకంటే ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయనకున్న లక్షణాలలో ప్రప్రథమం పరిశుద్ధత. ఆయనకున్న లక్షణాలలో మొట్టమొదటిగా మనం చూస్తే పరిశుద్ధత గురించి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యములో నిత్యము కూడా, అనునిత్యము కూడా ఏమని సెలవిస్తుంది అంటే, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుచు ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుచు ఉన్నారు. స్తుతి పెదవులకు పరిమితం కాకూడదు. ఎప్పుడు కూడా స్తుతి అనేది పెదవులకు పరిమితము కాకూడదు. అది హృదయాంతరంగము నుండి నిష్కపటముగా, అవునా, హృదయములో నుంచి ఎలా రావాలి? నిష్కపటముగా బయటికి రావాలన్నమాట. అంటే పెళ్ళుబికి రావాలి, బయటికి రావాలి, నిష్కపటముగా రావాలి. కానీ ఊరికే పెదవులతో దేవుణ్ణి 100 సార్లు 1000 సార్లు స్తుతులు అంటారు కదా, 1000 సార్లు 100 సార్లు అని స్తుతులు చెల్లిస్తే దాని వలన వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. హృదయములో నుంచి దేవుని నామాన్ని స్తుతించేటువంటి కృప మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. స్తుతి అంటే ఆయన చేసిన దానికి చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పటం. స్తుతి అంటే దేవుడు చేసిన దానికి కృతజ్ఞతలు చెప్పడం. అలాగే ప్రార్థన, స్తుతి అంటేనేమో దేవుడు చేసిన దానికి కృతజ్ఞతలు చెప్పటము. ప్రార్థన అంటే దేవుని సహాయాన్ని అభ్యర్థించటం, అంటే కోరుకోవటం. దేవుని సహాయాన్ని కోరుకోవటం ప్రార్థన అంటే ఆ ప్రార్థనలో నీకు ఏ అవసరత ఉందో ఆ అవసరతను దేవుణ్ణి అడగటం. పిల్లలు కనుక తల్లిదండ్రుల్ని కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, నాకు పెన్సిల్ అయిపోయింది, పెన్ అయిపోయింది, బుక్ అయిపోయింది డాడీ, నాకు ఇదిగో పలానా వస్తువు కొనాలి అని చెప్పి ఎలా అడుగుతారో, అలాగే ఇంట్లో స్త్రీ భర్తని పలానా సరుకులు అయిపోయినాయి తీసుకురావాలని ఎలా చెప్తూ ఉంటారో, దేవుని దగ్గర కూడా మన ప్రతి అవసరత దేవునికి విన్నవించటమే ప్రార్థన చేయటం, అభ్యర్థించటమే ప్రార్థన చేయటం. హల్లెలూయా. అలాగే ఆరాధన, స్తుతి అంటేనేమో చెప్పాలి, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియచేయటం, చెప్పటం. ప్రార్థన అంటేనేమో దేవుని సహాయాన్ని కోరుకోవటం. అలాగే ఆరాధన అంటే ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనను హెచ్చించడం. ఆయన ఏమై ఉన్నారో దానిని బట్టి ఆయనను హెచ్చించడం. హల్లెలూయా. హెచ్చిస్తున్నామా? ఆరాధనలో దేవుని నామాన్ని మనము ఘనపరుస్తూ ఉంటున్నాం, ఆయనను హెచ్చిస్తూ ఉంటున్నాం. ఎప్పుడు కూడా దేవుని నామాన్ని మనం హెచ్చించే వారముగా ఉండాలి, కానీ మనల్ని మనం హెచ్చించుకునే వారంగా ఏ పరిస్థితిలో కూడా ఉండటానికి వీల్లేదు. ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో వారు తిరిగి
హెచ్చించబడతారు. కనుక దేవుని మందిరములో ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే తగ్గించుకునే వారముగా ఉండాలి. ఆయనను హెచ్చించే వారముగా, ఆయన నామమును హెచ్చించే వారముగా మనము ఉండాలి అని ప్రభువు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. స్తుతి మన జీవితంలో ఎప్పుడు ఒక భాగం కావాలి. అసలు మనం బ్రతుకుచున్నాము, ఈ భూమి మీద జీవిస్తున్నాము, దేవుడిచ్చిన ఈ సర్వ సృష్టిలో సమస్తాన్ని అనుభవిస్తున్నాము అంటే ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ప్రతి విషయంలో కూడా ఒక రెప్ప, కన్నురెప్ప మూయబడి తెరవబడుతుందంటే కూడా దేవుని కృపే. మూయబడిన రెప్ప తెరవబడట్లేదంటే అంతే కదా. కాబట్టి మరలా ఆ రెప్ప తెరుచుకుంటుందంటే చెప్పాలి దేవుని మహాకృప. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్తుతి అనేది మన జీవితంలో ఎప్పుడు కూడా ఒక భాగముగా ఉండాలి, ఒక భాగమై ఉండాలి. అప్పుడే నీవు దేవుని నామాన్ని ఘనపరచగలుగుచూ ఉంటావు. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 1వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంట. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. హల్లెలూయా. అంటే దేవుణ్ణి నువ్వు స్తుతించేటప్పుడు ఎలా ఉండాలి? నీవు చెప్పాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అందరు చెప్పరేంటండి? సగం మంది యథార్థంగా ఉంటే చాలు అని ఉందా? ఇక్కడేమన్నా ఉందా? ఎదరవాళ్ళు ఉంటే చాలు అని ఉందా? లేదంటే వృద్ధులు ఉంటే చాలు, యవన కాలంలో వారు, నడిప్రాయంలో వాళ్ళు ఎక్కడ యథార్థంగా ఉంటారండి? వృద్ధులంటే అన్నీ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు ఉంటే చాలు అని ఉందా? లేదు, లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని కృపను పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండి దేవుని నామాన్ని ఏం చేయాలంట? స్తుతి చేయాలి. హల్లెలూయా. కాబట్టి స్తుతి చేయటం అనేది యథార్థవంతులకు శోభస్కరము. హల్లెలూయా. చూడండి, ఎట్లాంటి పరిస్థితుల్లో స్తుతించాలి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. ఎట్లాంటి పరిస్థితుల్లో మనము దేవుణ్ణి స్తుతించాలి? అవి ఎట్లాంటి పరిస్థితులైనా సరే, అవునా? ఎట్లాంటి పరిస్థితుల్లో స్తుతించాలి అంటే కొన్ని ఉంటాయేమో విందామన్నట్టుగా చూస్తున్నారు. కానీ ఒక్కటే, అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించే వారముగానే ఉండాలి. ఉదాహరణకు మనకు బైబిల్లోనే కనిపిస్తారు. ఎవరైనా? యోబు భక్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబుకు వచ్చిన శ్రమలు వచ్చినాయండి నాకు అంటారు. అమ్మో, ఈ లోకంలో నేను పడుతున్న శ్రమలు పగోడుకు కూడా రాకూడదండి అంటారు. నోటి మాటే కదా, అవునా? ఏ శ్రమలు మనకు వచ్చేవి అల్పమైనవి అంట. మనకు వచ్చే శ్రమలు ఎన్న తగినవి కానీ కావంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబుకు వచ్చిన శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ స్థితిలో ఉండి కూడా ఎలా దేవుణ్ణి స్తుతిస్తున్నాడో మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మన శ్రమలు ఏపాటివి మనకు అర్థమవుతుంది. ఊరికే మనం వింటాము, చదువుతాము, వదిలేస్తాం అంతే. ఇట్లా కాదు. యోబుకి ఒకే ఒక్క దినాన ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు. మనకులాగా 2 3 కాదు. ఎంతమంది? 10 మంది పిల్లలంట. 10 మంది పిల్లలు ఒక్క దినానే ఏమైపోయారండి? చనిపోయారు. ఒక్క దినానే. ఏమన్నా బలహీనతలు వచ్చినాయా? చెప్పాలి. యాక్సిడెంట్లు ఏమన్నా జరిగినాయా? ఏమీ లేదు. అందరూ కూడి ఒక్క చోట భోజనం చేస్తూ హ్యాపీగా ఉన్నారంట. ఆ సమయంలో వారందరూ కూడా ఏమైపోయారు? చనిపోయారు. 10 మంది పిల్లలతో సహా సమస్తాన్ని కోల్పోయాడు. ఆస్తి కానీ తనకున్నటువంటి సమస్తాన్ని కూడా కోల్పోయాడు. అయితే ఈ 10 మంది పిల్లలతో సహా సమస్తాన్ని కోల్పోయినప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ మాట వింటున్నప్పుడు మన శరీరం అసలు ఎలా ఉండాలంటే ఏమంటారు దాన్ని? జలతరించాలి. ఎవరికన్నా అలా అనిపిస్తుందా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా, యోబుకి శ్రమలు వచ్చినాయి, సాతాను వచ్చి యోబు గురించి దేవుడితో మాట్లాడాడు, దేవుడేమో సాతాను చేతికి అప్పగించాడు, సాతానేమో ఎలా చేశాడు, అలా మనం మాట్లాడుకోవటమే అయిపోతుంది. కానీ అమ్మో అనేది ఎప్పుడు కూడా మన జీవితంలో అనిపించట్లా. చూడండి, ఒకే ఒక్క దినాన ఇటు నుంచి ఒక వార్త, అటు నుంచి ఒక వార్త, ఒక్కొక్కరు మిగిలి ఆ వార్త తీసుకొచ్చి చెప్తున్నారు యోబుకి. యోబు ఒక్కొక్క వార్త ఇది వినగానే మరొకరు వచ్చి ఇంకొక వార్త చెప్తున్నారు.
నెలకొకసారో, వారానికి ఒకసారో, రోజుకొకసారో జరగలేదు. ఒకే ఒక్క దినాన అన్ని వార్తలు వచ్చినాయి. నీకున్నటువంటి పశువుల మందంతా చనిపోయినాయి, నీ ఆస్తి అంతా పోయింది కదా, నీకున్నటువంటి పిల్లలందరూ చనిపోయారు. ఇట్లా ప్రతి విషయాన్ని తీసుకుని వచ్చి యోబుకు చెప్తుంటే మనకు 10 మంది పిల్లలుండి వారిలో ఒక్కరిని కోల్పోయినా ఈ మాట చెప్పగలమా? చెప్పాలి. 10 మంది పిల్లలుండి ఒక్కరిని కోల్పోయినా మనం ఈ మాట చెప్పగలమా? చెప్పలేము. ఎందుకని? బాధ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు అంటున్నాడు కదా, మొదటి అధ్యాయం 21వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇది స్తుతి చేయటం అంటే ఇది. చూడండి, మనకు ఒక చిన్న సమస్య వచ్చినా కానీ దేవుని మర్చిపోతాం, ప్రార్థన మర్చిపోతాం, అలాగే దేవుని దగ్గర మనము జీవించటం మర్చిపోతాం. ఈ సమస్య వచ్చిందని చెప్పి ఈ సమస్య చుట్టూనే తిరుగుతూ ఉంటాం. ఒక ఏక బెల్లం చుట్టూ ఎలా తిరుగుద్దో మనం కూడా ఏం చేస్తాం? మన ఆలోచనలన్నీ కూడా ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు జరిగింది, ఇట్లా అసలు ఏం జరిగింది, కారణం ఏంటి, అనేక రకాలైన ఆలోచనలు మన బ్రెయిన్లోకి వచ్చేసి ఓకే గ్రైండర్ తిప్పినట్టుగా దాన్ని తిప్పేస్తూ ఉంటాం. దానివల్ల ఏమైనా మనం సాధ్యం చేయగలమా? ఏది సాధించలేము, ఏది మార్పు చేర్పులు చేయలేము. దేవుడు మనకిచ్చారు. ఈ శ్రమ ఎందుకు కలిగిందో ప్రతి విషయంలో కూడా ఇప్పుడు స్తుతి చేయటం అంటే ఏంటి అర్థమైంది కదా. ఎప్పుడు స్తుతించాలి? ఎట్లాంటి పరిస్థితులైనా సరే మనము దేవుణ్ణి స్తుతించాలి. అది ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యోబును ఆ వాక్యాన్ని వినటం, చదవటమే కాదు కానీ, ఆ శ్రమలు జ్ఞాపకం చేసుకోవటమే కాదు కానీ, ఆయన అనుసరించిన స్తుతిని మనము నెరవేర్చేవారముగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే యోబు నా కుమారుడు అని ధైర్యంగా ఎవరితో చెప్తున్నాడు దేవుడు? సాతానుతో. నువ్వేదైనా చేసుకో, నా కుమారుడు నన్ను విడిచి ఒక్క మాట కూడా మాట్లాడు. హల్లెలూయా. మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? మన వేషాలు చూసి అపవాదం ఏమైపోతుంది? అవాక్కైపోతుంది. అంతేగాని దేవుడు మాత్రం ఈమె నా కుమార్తె, ఈయన నా కుమారుడు, నువ్వేది చేసినా కానీ భక్తి విడిచిపెట్టడు, స్తుతి మానడు, ప్రార్థన మానడు అనేది ఒక్క సాక్ష్యం అన్నా దేవుని దగ్గర నుంచి కాదు కదా, మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం తెచ్చుకోలేము. హల్లెలూయా. తెచ్చుకోగలరు ఎవరన్నా? ఎవరూ తెచ్చుకోలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి స్తుతి మనం మన జీవితంలో లేదా కుటుంబంలో ఏదైనా మేలు జరిగితే ఇప్పుడు మనం ఏం చేస్తాం? స్తుతి కూడిక పెడతాం. ఏం చేస్తాం? స్తుతి కూడిక పెడుతూ ఉంటాం. అదే మనకు వ్యతిరేకంగా ఏదన్నా జరిగిందనుకో ప్రార్థన చేస్తారా? ప్రభువా, మీ చిత్తం ఏమై ఉందయ్యా, ఇది ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదు, మీరు జ్ఞాపకం చేసుకుని నాకు సహాయం చేయ ప్రభువా, ఏది ఏమైనా మీకే స్తుతులయ్యానని ఎవరన్నా అంటారా? అనరు. కానీ ప్రార్థన పెట్టుకుంటారా? పోనీ పెట్టుకోరు. ఎప్పుడు పెట్టుకునేది అంటే, నీకు స్తుతి అనేది నీ నోట నుంచి ఎప్పుడు వస్తుంది? నీకు మేలు జరిగితేనే కానీ ఏదైనా సమస్య వస్తే మాత్రం నీ నోట నుంచి స్తుతి అనేది రానే రావట్లేదు. అసలు దేవుడే ఉంటే ఎట్లా జరిగేదా? పైపెచ్చు మళ్ళీ దేవుడు లేకపోతే నువ్వు ఆ శ్రమను చూడగలగటానికి నువ్వు బ్రతికుండాలిగా. అవునా? నీకు శ్రమ వచ్చింది, దేవుడు లేకపోతే అసలు నువ్వు బ్రతికుండాలిగా. ఆ శ్రమను చూస్తాక నువ్వు బ్రతుకున్నావు అంటే దేవుడు ఉన్నట్టే. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనమేమంటామంటే అసలు దేవుడే ఉంటే ఎట్లా జరిగేదా అని చెప్పి తిరిగి మనం ప్రశ్నించే స్థాయికి దిగజారిపోతూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. ఇలాంటి మాటలు వద్దు, అసలు ఇలాంటి మాటలు వద్దు. ప్రతి పరిస్థితి యందు కూడా మనం ఏం చేయాలంటే ఆయనను స్తుతించటము నేర్చుకుందాం. ప్రతి పరిస్థితిలో మనలో ఒక భాగం అవ్వాలి స్తుతి అనేది. ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి స్తుతించటం అనేది మనము నేర్చుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 2వ వచనంలో చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము.
ఎవరితో చెప్తున్నారు ఈ మాట? దావీదు తన ప్రాణముతో ఈ రీతిగా చెప్తున్నారు. ఏమని? ప్రాణమా. ఎవరితో చెప్తున్నాడు? ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోబాకు. జ్వరాలు వస్తున్నాయి కదా, కణాలు పడిపోతున్నాయి, అవునా? కాళ్ళన్నీ నొప్పులు, ఇంకా రకరకాల జ్వరాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ జ్వరాల్లో చనిపోయేవారు చాలామంది ఉన్నారు. నీకు కూడా జ్వరం వచ్చింది కానీ నువ్వు బ్రతికేవు. కాళ్ళు నొప్పులు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి అనుకోండి, కానీ నువ్వేమంటావు? ఈ జ్వరం మాయదారి జ్వరం నాకే వచ్చిందా, నాకే రావాలా? ఈ జ్వరం వల్ల నాకు కాళ్ళు నొప్పులు వచ్చినాయి, కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను, పని చేసుకోలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను. ఈ పరిస్థితి పగవారికి కూడా రాకూడదు కదా. ఇలా అనుకుంటూ ఉంటావు. కానీ నీ ప్రాణంతో, నా ప్రాణమా, ఈ జ్వరాలతో చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. దేవుడు ఉపకారం చేశాడు కాబట్టి నువ్వు ఎప్పుడు మర్చిపోబాక అని చెప్పావు ఎప్పుడన్నా? జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ ప్రాణముతో జ్వరం వచ్చి నొప్పులు తగ్గలేదని చెప్పి మానబాకండి. జ్వరం వచ్చి ప్రాణం పోకుండా ఉన్నావు కదా, లేదంటే అనేకమైన బలహీనతలు వచ్చి ప్రాణం పోకుండా ఉన్నావు కదా, అపాయాలు వచ్చి నీ మార్గంలో వెళ్ళుచున్నప్పుడు ప్రాణం పోకుండా దేవుడు నిన్ను స్వస్థపరిచి కాపాడాడు కదా ఆయన దూతలనిచ్చి. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ ప్రాణముతో వెంటనే చెప్పాలి, నా ప్రాణమా, దేవుడు చేసిన ఉపకారములలో నీవు దేనిని మర్చిపోవద్దు. ఒకవేళ నీ ప్రాణము తినుము త్రాగుము సుఖించుము అని గర్విస్తుందేమో. అలాంటి స్థితిలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే ప్రతి విషయంలో నీ ప్రాణముతో నీవు మాట్లాడాలి. హల్లెలూయా. ఎందుకంటే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఈయన ఎవరితో మాట్లాడుచున్నాడు. రాశారు కదా, నా ప్రాణమా అంటున్నాడు, వేరే వాళ్ళ ప్రాణాలతో కాదు. అవునా? ఎవరి ప్రాణంతో? ఆయన ప్రాణంతో అని చెప్తున్నాడు. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువవద్దమ్మా. నువ్వు మరువకుండా ఆయనను ఏం చేయాలంట? స్తుతించాలి. హల్లెలూయా. ఆయన నాకేం చేశాడు అని ప్రశ్నించాలి అని నువ్వు అనుకుంటే, ఒకవేళ చాలామంది అనుకుంటారు ఆయన నాకేం చేశాడు అసలు, నేను ఇంత యథార్థంగా, ఎంత నీతిగా, ఎంత భక్తిగా ఏనాడో రక్షణ పొందాను, అందరికంటే ముందు రక్షణ పొందాను, నేను పాటలు పాడతాను, ప్రార్థన చేస్తాను, లేదంటే పరిచర్య చేస్తాను, నేను అలా ఉంటాను ఇలా ఉంటాను, దేవుడు నాకేం మేలు చేశాడు అనేవారు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు అలా దేవుణ్ణి ప్రశ్నించాలని నీవు అనుకుంటే, ఈ ప్రశ్న అడగటానికి జీవముతో నీవు ఉన్నావంటే ఆయన చేసినటువంటి ఉపకారమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారమే. నువ్వు దేవునితో ఏదో ఒక మాట మాట్లాడుతున్నావు కదా, ఆ మాట మాట్లాడటానికి జీవము నీలో ఉంది అంటే దేవుడు చేసిన ఉపకారము అని చెప్పి నువ్వెన్నడూ కూడా మర్చిపోవటానికి వీల్లేదు. అన్నీ నీ కోసం చేశాడు దేవుడు. అన్నీ ఎవరి కోసం చేశాడు చెప్పాలి. ఆయన కోసం ఏమన్నా చేసుకున్నట్టుగా ఉందా? ఆయన కోసం ఏమీ చేసుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ నీ కోసం చేశాడు. నీకంటే ముందుగా నీకు కావలసినటువంటి సృష్టినంతటిని దేవుడు చేశాడు. ఈ సృష్టిలో నీకు ఏది కావాలో అది ఇచ్చేసాడు దేవుడు. నువ్వు పుట్టకముందే, నిన్ను నిర్మించకముందే దేవుడు ఏం చేశాడు? సృష్టిని చేసి మానవుడికి ఏది అవసరమో, ఏది లేకపోతే నా కుమారుడు నా కుమార్తె బాధపడతారో అని చెప్పి ఆయన నిన్ను గూర్చి ఆలోచన చేసి ఆయన కోసం ఏది చేసుకోకుండా నీ కోసమే అన్నీ చేసి నీ చేతులకు చక్కగా అప్పగించారు. నువ్వు సంపాదించింది ఆఫ్టర్ ఆల్ నీ బిడ్డలకి ఇవ్వటానికి ఎన్ని క్వశ్చన్లో. అవునా? ఇష్టపడుతున్నారా? తల్లిదండ్రులు సంపాదించింది పిల్లలకి ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. కష్టపడితే తెలుస్తుందిరా నీకు అంటారు. అవునా కాదా? కష్టపడితే తెలుస్తుంది నీకు విలువ అంటారు. నీ కష్టార్జితం తర్వాత నీ పిల్లలదే కదా, కానీ నువ్వు ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. ఎందుకని? ఎక్కడ పాడు చేస్తాడో, వాడికి అంత జ్ఞానం లేదు కదా. నేను కష్టపడి సంపాదించాను, ఇది ఇచ్చేస్తే ఇప్పుడే వాడు పాడు చేస్తాడేమో, తర్వాత వాళ్ళ పిల్లలకు ఉండదేమో, ఎన్ని ఆలోచనలో మనకి. మన దేవుడు కూడా అలాగే ఆలోచిస్తే ఇదంతా మన చేతులకు ఇచ్చేవాళ్ళ చెప్పాలి. అలా ఆలోచిస్తే ఈ భూమి మీద నీకు ఎంత కావాలో అంతే ఇచ్చేవాళ్ళేమో. అవునా?
చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరికి ఏది తక్కువ లేకుండా దేవుడు అన్ని సమస్తము సమకూర్చి ఈ సృష్టిని చేసి తర్వాత నిన్ను చేసి దేవుడు ఈ సృష్టి అంతటిని నీకు అనుగ్రహించాడు అంటే అది దేవుని కృప కాదా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే హాస్పిటల్కి వెళ్తారు. ఎక్కడికి? బాగోనప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టాలంటే గంటకి ఎంత తీసుకుంటారు? ఎంత తీసుకుంటారు? 300 అనుకుందాం. ఆక్సిజన్ పెట్టాలండి. అమ్మో ఊపిరి ఆగిపోయేటట్టుగా ఉందని హడావుడిగా తీసుకెళ్ళి పెడతారు కదా. ఈ ఆక్సిజన్ పెట్టారు. గంటకి ఎంత తీసుకుంటారు? 300 అనుకుందాం. గంటకి 300 అనుకుందాం. ఆ రీతిగా ఒకవేళ నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నావు? గ్యారంటీ లేదనుకోండి. ఒక 60 సంవత్సరాలు బ్రతికేవు అనుకుందాం. ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలు జీవిస్తే ఈ ఆక్సిజన్ గంటకి 300 చొప్పున నీకు అయ్యే ఖర్చు ఎంత తెలుసా? ఎంతండి? లెక్క పెట్టుకోరేంటి? నీకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 60 సంవత్సరాలు బ్రతుకుతున్నావు. దేవుడిచ్చిన ఏం తీసుకుంటూ? ఆక్సిజన్ తీసుకుంటున్నావు. డబ్బులు కడుతున్నావా? హాస్పిటల్లో డబ్బులు కట్టకపోతే తీసి పక్కన పడేస్తారు, అది పోద్దంట అంతే. ఒకవేళ నువ్వు బేరాలు ఆడినా డబ్బులు కట్టలేనన్నా సరే కాసేపు కూసేపు ఉండదు కూడా తీసేయచ్చు, అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు 60 సంవత్సరాలు నీ కోసం దేవుడు నువ్వు జీవిస్తుంటే నీకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 5 కోట్ల రూపాయలు. 60 సంవత్సరాలు నువ్వు దేవుని దగ్గర ఎంత బాకీ ఉన్నావు? దేనికోసం? జీవితం అంతా కోసం కాదండి. మళ్ళీ సృష్టిని అంతటిని తీసుకునే దాని విషయంలో కాదు, ఒక్క ఆక్సిజన్ విషయంలోనే ఎంత? 5 కోట్లు బాకీ ఉన్నవి. ఎప్పుడు తీరుస్తారండి? హల్లెలూయా, హల్లెలూయా. కానీ నేడు మనం గాలి కోసం చెల్లించేది ఎంత? అసలు ఏమన్నా చెల్లిస్తున్నారా? 1 లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే ఎంత? బయటికి వెళ్ళి వేసవకాలం వచ్చేసినట్టుగానే ఉంది ఆల్రెడీ. 1 లీటర్ వాటర్ బాటిల్ కొనాలంటే ఎంత అండి? 20 రూపాయలు చెల్లించాలి. ఊరికనే ఇస్తారా? భూమిలో నుంచి ఊరికనే వస్తున్నాయి కదా. 1 బాటిల్ ఇవ్వండి, డబ్బులు లేవంటే ఇస్తారా? ఎవరు ఏం చేయాలి? 20 రూపాయలు నువ్వు ఉపయోగించే నీటికి లెక్కలు కడితే ఏమో ఒకవేళ నీవు వీటికి లెక్కలు కట్టగలవేమో, కానీ నీవు లెక్క కట్టలేనిది మాత్రం ఒకటి ఉంటుంది. అదేంటో తెలుసా? ఆయన నీకోసం చిందించినటువంటి రుధిర దారలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీటి కోసం ఒకవేళ నువ్వు లెక్కలు కట్టొచ్చేమో, కానీ నీవు లెక్క కట్టలేనిది దేవుడు నీ కోసం చిందించారు. అదే ఆయన విలువైన పరిశుద్ధమైన రక్తదారలు. హల్లెలూయా. దానికి నువ్వు ఏమాత్రము కూడా వెల కట్టలేవు. కనుక అది ఏ పరిస్థితుల్లో తెలుసా? అది ఏ పరిస్థితుల్లో మనం బలహీనులముగా ఉన్నప్పుడు, మనము ఇంకా పాపులమై ఉన్నప్పుడు, మనము శత్రువులమై ఉన్నప్పుడే, దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, నువ్వు రక్షణ పొందిన తర్వాత, దేవుని కోసం నువ్వు ఏదో గొప్ప కార్యాలు చేసిన తర్వాత కాదు, బలహీనులముగా ఉన్నప్పుడు, ఇంకా పాపులుగా ఉన్నప్పుడు, ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రశ్నించగలవా? నువ్వు చెప్పాలి. ఇప్పుడు ప్రశ్నించగలవు, దేవుడు నాకు ఏం చేశాడు అని? ప్రశ్నించలేం. దేవుడు చేసిన ఉపకారాలు ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే ఏ విషయంలో కూడా దేవుడు నాకేం చేశాడు అని దేవుని నువ్వు ఎన్నడూ కూడా ప్రశ్నించలేవు. ఇప్పుడు నువ్వు ప్రశ్నించుకోవాల్సింది దేవుడు నాకు ఏం చేశాడని మాత్రం కాదు. దేవుని కోసం నేనేం చేశాను? ఎంత చేసిన దేవునికి, ఎంత చేసినటువంటి నా ప్రియమైనటువంటి నా దేవునికి నేనేమి చేశానని ప్రశ్నించుకోవలసినటువంటి సమయము ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళినట్లయితే తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తారు. ఆయన కోసం మనమేమి చేయగలం? ఆయన కోసం మనం ఏమి చేయగలం? ఆయన ప్రాణమునకు బదులుగా నీ ప్రాణాన్ని ఆయన కోరే దేవుడు కాదు. కోరతాడా? ఆయన కోరే దేవుడు కాదు. ఆయన బలిని కోరువాడు కాదు. విరిగి నలిగిన హృదయము
ఆయనకి ఇష్టమైనటువంటి బలి. కనుక నేను చేయగలిగింది ఏదైనా ఉంది అంటే అది ఏంటంటే విరిగి నలిగిన హృదయముతో ఆయన చెంతకు చేరి మనమందరం కూడా ఆయన కోసం చేసిన ఉపకారములను బట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఆయన నామమును స్తుతించగలగటం ఒక్కటే మార్గమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని కృతజ్ఞత కలిగి ఏం చేయాలి? ఆ కృతజ్ఞత స్తుతులు దేవుని సన్నిధిలో చెల్లిస్తూ మన హృదయాలలో నుంచి ఆయన నామాన్ని గణపరుస్తూ సిలువ చెంత మనమందరము చేరి దేవుని నామాన్ని స్తుతించాలి. హల్లెలూయా. చూడండి 3వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దేవుని ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలను దావీదు భక్తుడు ఇక్కడ చెప్తూ ఉంటున్నారు. దేవుణ్ణి మనం స్తుతించాలన్నాం కదా, దేవుణ్ణి అసలు ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలు దావీదు భక్తుడు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నారు. ఆయన మన అపరాధములను క్షమించువాడు. ఎందుకు స్తుతించాలి ఆయన్ని? ఆయన మన అపరాధములను క్షమించువాడు. క్షమాపణ ఇతర దీవెనలకు ఒక పునాది అన్నమాట. ఇతర దీవెనలకు ఒక పునాది అయి ఉన్నది. క్షమాపణ లేకుండా ఇతర ఆశీర్వాదాలకు శాశ్వత ప్రయోజనం అనేది లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకు మనం చూస్తే ఆరోగ్యము సంపద ఉండి, ఒకవేళ మనకు ఆరోగ్యం ఉండి మనకు సంపద ఉండి క్షమాపణ లేకుండా మరణిస్తే, ఒకవేళ అర్థమైందా? ఆరోగ్యం ఉండి మనం సంపాదించిన సంపాదన ఉండి ఒకవేళ నీ జీవితంలో క్షమాపణ లేకుండా మరణిస్తే ఆ జీవితం ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? నిత్య నరకానికి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి? క్షమాపణ కావాలి. ఎవరి క్షమాపణ? దేవుని క్షమాపణ. మనం క్షమించంలేండి. మనం క్షమిస్తామా? నేను చచ్చినా దాన్ని క్షమించనంటారు. నేను చనిపోయేదాకా నా గుర్తే బాగా నా హృదయంలో ఉంటుంది. దాన్ని చూసినప్పుడల్లా గుర్తుకు వస్తుంది. ఇవి మనం మాట్లాడే మాటలు. కానీ దేవుని క్షమాపణ నీకు లేకుండా నీవు మరణిస్తే నీవు జీవించిన జీవితంలో నీ ప్రాణం ఎక్కడికి వెళ్తుందంటే నిత్య నరకానికి వెళ్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు క్షమించు, దేవుని దగ్గర నీవు క్షమించబడు. అదే నీకు విలువైనటువంటి జీవితము అని నేను మీకు తెలియచేస్తున్నాను. ఆ దేవుని వాక్యములో మనం చూస్తే యెషయా గ్రంథములో 43వ అధ్యాయము 25వ వచనములో దేవుని వాక్యము ఈ రీతిగా తెలియచేయబడుచున్నది. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ఎవరి చిత్తానుసారముగా? దేవుడు మన అతిక్రమాలను తుడిచివేయటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన మన దోషములన్నిటినీ క్షమించువాడు, మన సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కాబట్టి దేవుడు అంటున్నారు కదా, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. మన అతిక్రమములు తుడిచివేయటానికి ఆయన ఇష్టత కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇష్టం లేకపోవచ్చేమో నీ తండ్రిని క్షమించటానికి, లేదా నీ తల్లిని క్షమించటానికి, నీ బిడ్డలను క్షమించటానికి నీకు ఇష్టం లేకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నారు కదా, నా చిత్తానుసారముగా నేను వారిని ఏం చేస్తానంటున్నాడు? వారి అతిక్రమములను తుడిచివేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను నీ పాపములను ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోను. హల్లెలూయా. నీ పాపములను నేను ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనను. ఒకవేళ మన దేవుడు మన పాపములను జ్ఞాపకం చేసుకుంటే ఈ భూమి మీద మనము ఒక్క క్షణము కూడా బ్రతకటానికి అవకాశము ఉండదు. ఎందుకనండి? పాపములు, దోషములు, అతిక్రమములు లేని వారు ఎవరు ఈ భూమి మీద లేరు.
నేను క్షమించను నువ్వు పాపం చేస్తే అని దేవుడు అంటే అసలు నీకు ఇంక క్షమాపణ ఎక్కడుంటుంది? లేచిన దగ్గర నుంచి పండుకునేంత వరకు ఎన్నో మారులు అనేక విషయాలలో మనము దోషాలు చేస్తూనే ఉంటాం, పాపాలు చేస్తూనే ఉంటాం. అది ఏ రీతిగా చేస్తామో ఎవరికి తెలీదు. నీ మాటతోనో, క్రియలతోనో, చూపులతోనో, నడవడికతోనో, నీ చేతలతో చేస్తున్నావు, ఏ రీతిగా చేస్తున్నావో ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు అంటే దేవునికి మాత్రమే. అవి ఎన్నో కూడా దేవునికి తెలుసు. కానీ దేవుడు ఏమంటున్నారు అంటే నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తము మన పట్ల అంత గొప్పది, అంత విలువైనది. కాబట్టి దేవుడు అంటున్నారు కదా, నీ పాపములను నేను ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొనను. ఏమని సెలవిస్తుంది? అంత దూరపరుస్తాడంట దేవుడు మన అతిక్రమములను. తూర్పుకి పడమర ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకునే దేవుడు కానే కాదు. ఆయన ఎంతవరకు కూడా ఏంటంటే క్షమించటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఎప్పుడొస్తాడా అని తండ్రి ఎలా ఎదురు చూశారో, వచ్చినటువంటి కుమారుని దూరం నుంచి చూసి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడు మురుగ్గా ఉన్నాడా, చింపిరి గుడ్డలతో ఉన్నాడా, వాడు రోతగా ఉన్నాడా, కంపు కొట్టుచున్నాడా, మలినంగా ఉన్నాడా, ఎలా ఉన్నాడా అనేది చూస్తలా. నా కుమారుడు తిరిగి నా దగ్గరకు రావటమే నాకు ప్రాముఖ్యం. అవునా? నా కుమారుడు తప్పిపోయాడు, నా నుంచి వేరైపోయాడు, కాబట్టి తిరిగి మరలా నా కుమారుడు నా యొద్దకు రావటమే నాకు ప్రాముఖ్యమని ఎదురు చూసే తండ్రే. కానీ ఆ పాపాలు క్షమించను, నీ అతిక్రమములు నీ దోషములు నేను పరిహరించను అనే దేవుడు కానే కాదు. అలా అనుకుంటే ఆ కుమారుడిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళేవారే కాదు, తిరిగి మరలా ఆయనను కౌగులించుకుని ముద్దు మన దేవుని కృప ఎంత అధికమైనదో. హల్లెలూయా, హల్లెలూయా. అంత అధికమైన కృప మన ఎడల ఉంది కాబట్టి ఈరోజు మనం ఎన్ని పాపాలు, ఎన్ని నేరాలు, ఎన్ని దోషాలు, ఎన్ని అతిక్రమాలు చేసినా మనం క్షమించబడుతూనే ఉన్నాం. అంటే మన ఊపిరి మనలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమంటుంది అంటే నేను ఎన్నడూ కూడా నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఆయన సిలువలో కార్చిన రుధిర ధారలే మన అతిక్రమములను తుడిచివేసి మన అపరాధములకు క్షమాపణ కలిగించాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని అంతటికి మూలం ఏంటంటే ఆయన కృపయే, ఆయన కృపయే. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో జ్ఞాపకం చేసుకుంటే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. పౌలు భక్తుడు చక్కగా వ్రాస్తున్నారు ఇక్కడ. ఏమని తెలియజేస్తున్నారు? దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారాగానే మనకేం కలుగుతుందంట? విమోచనము. అంటే ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి, కేవలము ఆయన కృపయే. ఆయన కృపే ఈ లోకములో మనల్ని బ్రతికిస్తుంది. ఆయన కృపే ఈ లోకములో మనలను ఆదరిస్తుంది, క్షమిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మన అపరాధములకు క్షమాపణ కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన మన రోగములను బాగు చేయువాడు. అవునా? ఆయన ఎలాంటి దేవుడు? మన రోగములను బాగు చేసే దేవుడు. అవును కదా? స్వస్థత చేకూర్చగల సమర్థుడు, సర్వశక్తి కలిగిన సర్వశక్తిమంతుడు ఎవరు అంటే దానిలో ఎలాంటి సందేహం లేదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుడు మనల్ని ఏం చేస్తున్నారంటే మనలో ఉన్న ప్రతి రోగము నుంచి ఆయన మనలను బాగు చేస్తూ ఉంటున్నారు. నేటి దినాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ బోధ ఎక్కువైపోతుంది. ఏంటది చెప్పాలి? ఆత్మీయ స్వస్థత ప్రక్కన పెట్టేస్తున్నారు. మీకు రోగాలు పోవాలా? మా దగ్గరికి రండి. మీకు పిల్లలు పుట్టాలా? మా దగ్గరికి రండి. మీకు ఉద్యోగాలు కావాలా? మా దగ్గరికి రండి. ఇంకా
చాలా విషయాలు. మీకు అప్పులు పోవాలా, మా దగ్గరకు రండి. ఆత్మీయ స్వస్థతలు, ఆత్మీయ ప్రయోజనాలు అనేవి ఎక్కడ వినిపించట్లేదు. యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన ప్రకటించినప్పుడు ఆయన సువార్తలలో ఎక్కడైనా కానీ అలా వ్రాయబడిందా? చెప్పాలి. దేని గురించి వ్రాయబడింది? మారు మనసు గురించి, పాప క్షమాపణ గురించి, పరలోక రాజ్యము గురించి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములు ఆయన ఎప్పుడు కూడా అలా మాట్లాడలేదు. ఈరోజు మనం చూస్తే ఆత్మీయ స్వస్థత ప్రక్కన పెట్టేసి శరీర స్వస్థతలకు ఏమిస్తున్నారంటే ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నారు. ఇందుకోసమే దేవుడు అన్నట్లుగా చాలామంది వ్యవహరిస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఒక్కటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఆత్మీయ స్వస్థత లేకుండా నీ శరీరానికి స్వస్థత నిన్ను నిత్య రాజ్యానికి చేర్చలేదు. అది మనకి చాలా విషయాలలో బైబిల్లో మనకి స్పష్టంగా తెలియచేయబడి ఉన్నది. స్వస్థతను నీవు కలిగి ఉంటే దానిని బట్టి దేవుని చిత్తమైతే ఒకవేళ శారీరక స్వస్థతను కూడా నీవు పొందుకోవచ్చు. ఆత్మీయ స్వస్థత నీలో ఉంటే శారీరక స్వస్థత నీవు పొందుకోవచ్చు. ఎలా? దేవుణ్ణి అడిగి. చూడండి, ఒకవేళ ఆత్మకు స్వస్థత లేకుండా శరీర స్వస్థతలు పొందుకుని నీవు నరకానికి వెళ్ళే కంటే నీ ఆత్మ స్వస్థతతో నీవు పరలోక రాజ్యంలో నీవు నివసించటం మేలా? నీకు ఏది మేలు? ప్రియమైన దేవుని బిడ్డలారా, కురుపులతో ఉన్నటువంటి బేదలాజరును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అన్నీ అనుభవిస్తున్నటువంటి ధనవంతుడిని మనం చూస్తున్నాం. చూడండి, అతనికి ఏమీ లేకపోయినా, తను శరీరం అంతా పాడైపోయినా, తను తినటానికి ఉండటానికి ఏదీ లేకపోయినా దేవుణ్ణి సేవించటం మానలేదు. దేవుని కృప నాకు ఉంటే చాలు అనుకున్నాడు. కాబట్టి ఈయన ఎక్కడికి వెళ్ళాడంట? అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడంట. ఈ లోకములు అన్నీ కలిగినటువంటి ఈ ధనవంతుడైతే ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. అక్కడుండి చూస్తున్నాడంట రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో. ఈరోజు శరీర స్వస్థత కోసమే నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. మొదట ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు, దేవునిలో అసలు నువ్వు ఎలా ఎదుగుచున్నావు, అది నీవు పరిశీలన చేసుకో. ఆత్మ స్వస్థత పొందుకో. ఆ తరువాత నీకు నీ శరీరానికి ఏ ముళ్ళుందో దేవునికి తెలుసు. ఒకవేళ కుదరని రోగమైన ఏ అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడతారు. హల్లెలూయా. ఎందుకంటే పౌలు భక్తుడు ఆయనకున్న ముళ్ళ విషయంలో, శరీర బలహీనత విషయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. హల్లెలూయా. దేవుని కృప ఉంటే మనకు చాలు. ఏ బలహీనతలు మనల్ని ఏమీ చేయవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని సన్నిధిలో తప్పకుండా మనం ఏం ప్రార్థన చేయాలి? ఆధ్యాత్మిక స్వస్థత కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ శారీరక రోగం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళవచ్చు, కానీ ఆత్మీయ రోగం అయితే ఆత్మీయ రోగానికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఏమిస్తారు? ఆత్మీయ రోగానికి దేవుడే శరణ్యం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నీవు ఆయన పాదాల చెంతకు చేరాలి. హల్లెలూయా. 4వ వచనాన్ని మనం చూద్దాం. 4వ వచనములో, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి అంట నీ ప్రాణాన్ని దేవుడు విమోచించేది? సమాధిలో నుండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవునిని ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలను దావీదు భక్తుడు ఇక్కడ మనకి స్పష్టంగా తెలియచేస్తున్నాడు. చూడండి, సమాధిలో నుండి ప్రాణమును విమోచించుచున్నాడు. అవును కదా, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను, నిత్య మరణమునకు తప్ప దేనికి అర్హత లేనటువంటి మనలను కోడెల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము వలన పరిశుద్ధ పరచలేనప్పుడు ఆయన తన స్వరక్తమునిచ్చి మనలను ఏం చేశారు? నిన్ను నన్ను సమాధి నుండి విమోచించి ఉన్నారు. హల్లెలూయా. చెప్పరేంటండి? హల్లెలూయా. దేని నుంచి విమోచించారు? సమాధిలో నుండి దేవుడు మనలను విమోచించి ఉన్నారు. హల్లెలూయా. దేని ద్వారాగా కూడా అంటే నిత్య మరణము నుండి దేవుడు మనలను విమోచించి ఉన్నారు. ఈ కృప ఎవరి ద్వారాగా జరుగుద్దండి? ఈ కృప ఎవరిస్తారు? అసలు మన దేవుడు తప్ప ఎవరు మనకివ్వనే
ఇవ్వలేరు అని నేను మీకు మనవి చేస్తున్నాను. వాక్య భాగంలో మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. 14-15 వచనములో మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. హల్లెలూయా. మన కోసము మన నిమిత్తము ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏ విషయములో? మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటానికి. ఈ లోకములో అపవాది బారు నీవు పడకుండా, అపవాది యొక్క ఉరిలో నీవు చిక్కకుండా, అపవాది యొక్క కోరలలో నీవు చిక్కబడకుండా ఉండటానికి, ఈ అపవాదిని మరణము ద్వారా నశింపచేయటానికంట జీవితకాలం అంతయు ఒకవేళ మరణ భయము చేత దాస్యమునకు లోబడినట్లయితే అలా లోబడిన వారిని విడిపించటానికి ఆయన ఈ లోకానికి ఎలా వచ్చారంట? రక్త మాంసములలో పాలివానిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిస్తారండి కృప? ఎవరి కోసం ఎవరు చేస్తారండి త్యాగము? మన దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఈ లోకములో దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది ఉండవచ్చేమో, కానీ ఏ దేవుడు కూడా వారి పిల్లల కోసం ప్రాణం పెట్టిన వారు లేరు. ఆయన ఎవరు అంటే ఒక్కరే, మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనను నువ్వు ఆరాధించేటప్పుడు నువ్వు ఎలా ఆరాధించాలి? ఆయన కృప అంత అధికముగా నీ మీద చూపిస్తున్నప్పుడు నువ్వు ఎలా దేవుని స్తుతించాలి? నీలో ఒక భాగముగా నీవు దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. అలా నువ్వు స్తుతించగలుగుచున్నావా? దేవుడు ఇంకేమిస్తాడంట? కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడంటే ఈ భూమి మీద. హల్లెలూయా. కరుణ కటాక్షములు నీకు ఎలా ఉంచుతున్నాడంట? ఒక కిరీటము. ఈ లోకములో ఉన్న ఏ కిరీటము కంటే కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి కిరీటము అది. హల్లెలూయా. చూడండి, ఆయన మాత్రమే ఇవ్వగలిగినటువంటి కిరీటాలు. ఏంటి ఆ కిరీటాలు? కరుణ కటాక్షము. కరుణ కటాక్షం. ఒకవేళ ఈ లోకములో కిరీటం చేయించుకోవాలంటే బంగారంతో ఎంత ఖర్చు అవుతుందో, బంగారం గురించి న్యూస్లో అమ్మో అనేటట్లుగా ఉంటుందంట. హల్లెలూయా. అవునా? చూడండి, ఒక చిన్న చెవిదిద్దులు కొనుక్కోవాలంటేనే చాలా ఖర్చు అవుతుంది. మరి కిరీటం అంటే ఎంత రేటు అండి? కిరీటం అంటే ఎంత రేటు? అర్థమైందా? నీకు దేవుడు ఒక కిరీటం కాదు, 2 కిరీటాలు ఇస్తాడంట. ఏంటి ఆ కిరీటాలు? ఇవి ఎన్నడూ కూడా ఏ దొంగలు కొట్టేయలేరు. అర్థమవుతుందా? ఇవి మాసిపోవు, ఇందులో కల్తీ లేదు. ఇంకా దీనిలో కొంత రాగి కలపాలి, కొంత బంగారం కలపాలి అనటానికి వీల్లేదు. హల్లెలూయా. ఆయన ఇచ్చేటువంటి కిరీటములో ఏ లోపము లేనిది. అది ఏ కిరీటము? ఎవ్వరు ఇవ్వలేనటువంటి కిరీటము. కరుణ కటాక్షం. అంతేకాదు, మహిమ ఘనత అనే కిరీటములను కూడా దేవుడు నీకు తప్పకుండా ధరింపజేస్తారు. హల్లెలూయా. ఆ కృప నీవు పొందుకోవాలి అంటే దేవుణ్ణి స్తుతించటం నీవు మానవద్దు. 8వ అధ్యాయంలో చూస్తే కీర్తన గ్రంథము 8:5 వచనములో దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానినిగా చేసి ఉన్నాను, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నాను. హల్లెలూయా. దేనికంటే కొంచెమంట? దేవుని కంటే కొంచెమేనంట. దేవుని కంటే కొంచెమే. దేవుళ్ళు అంటారు కదా, నేను దేవుణ్ణి, నువ్వు మానవుడు కాబట్టి నువ్వు అక్కడ ఉండాలి, నేను ఎక్కడ ఉండాలి అంటారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుణ్ణి, నువ్వు మానవుడు కాబట్టి నేను నిన్ను ఇలా చేస్తాను అలా చేస్తాను అని మాయా మంత్రజాలాలతో నిన్ను మార్చే దేవుడు కానే కాదు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని చిన్న చూపు చూస్తలా.
రాజు పిల్లలు రారాజులుగా ఉండాలని మన దేవుడు కోరుకుంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుంది అంటే, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నాను, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి కరుణ కటాక్షము అనే 2 కిరీటాలే కాదంట, ఇంకా ఏమిస్తారంట? మహిమ ప్రభావం అనే కిరీటాలు కూడా దేవుడిస్తాడు. ఎప్పుడు? ఊరికి ఆదివారం చర్చికి వచ్చి వెళ్తే ఇస్తాడా? చెప్పాలి. ఊరికే 2 కన్నీటి బొట్లు కార్చేసి ప్రార్థన చేస్తే ఇస్తాడా? ఎప్పుడు ఇస్తాడండి? ఎప్పుడు ఇస్తాడు? ఏ విషయంలోనైనా నువ్వు స్తుతించటం మానకూడదు. ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుని నువ్వు స్తుతించు, దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తారు. హల్లెలూయా. కాబట్టి మనకు ఆయన ధరింపజేసిన కిరీటములే మనకు అంత ఘనతను తీసుకుని వస్తున్నాయి. కానీ మనం ఆయన ఆవేశ్యము మనం మర్చిపోయి ఆ కిరీటములను ధరింపజేసినటువంటి దేవుణ్ణి మర్చి మనం ఏం చేసుకుంటున్నాము అంటే ఘనపరుచుకునే దారుణమైన స్థితికి దిగజారిపోతున్నాం. ఏ విషయాలలో? నేను చేస్తే అలాగూ, నేను చేస్తే ఎలాగూ అని చెప్పి ఈనాడు మనం చూస్తే ఏం చేస్తున్నారు? చిన్నదానిని పెద్దగా చేసి చూపిస్తూ ఉంటున్నారు. అవునా? చిన్నదానిని పెద్దగా చేసి చూపిస్తున్నారంటే వారిని వారే హెచ్చించుకుంటున్నారు, వారిని వారే ఘనపరుచుకుంటున్నారు. దేవుడిచ్చే ఘనత తీసుకోవట్లేదు. దేవుని చేత ఘనపరచబడాలి నేను అని కోరుకోవట్లా. వారికి వారే హెచ్చించుకుంటూ చిన్న విషయాన్ని ఏం చేస్తున్నారంటే, నేను చేస్తే ఇలా జరిగింది, నేను చేస్తే అలా జరిగింది అని చెప్పి చూపిస్తూ ఉంటున్నారు. ఈనాటి దుస్థితి అలా మారిపోయినట్లుగా, దిగజారిపోయినట్లుగా మనం చాలా విషయాలలో చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని కరుణ కటాక్షము మహిమ ఘనత అనేటువంటి కిరీటాలు సంపాదించుకోవాలంటే ఇచ్చేటువంటి దేవుణ్ణి గణపరచు, కానీ పొందుకునే అర్హత నాకే ఉంది అని నువ్వు హెచ్చించుకోవద్దు. ఎంత దీనమైనటువంటి హీనమైనటువంటి ఇంకా ఎన్నిక లేనటువంటి ఇంకా దుమ్మి వంటి ధూళి వంటి నాకు ఈ ఘనత ప్రభువా అని చెప్పి ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి. విరిగి నలిగిన హృదయముతో ఆయన్ని స్తుతించు. దేవుడు నీకు ఇచ్చే ప్రతి కృపను ఆయన ఇస్తూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుని నామమును స్తుతించే వారముగా మనం ఉండాలని ప్రభువు పేట నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. ఎన్ని వచనాలు చెప్పాను నేను మీకు? ఎన్ని వచనాలు చెప్పాను? వెనకేంట 5 అన్నారు. ఎన్ని వచనాలండి? 4 వచనాలు చెప్పాను కదా. ఇదే నిజమైనటువంటి స్తుతి. ఇలాంటి స్తుతి నీ నోట నుంచి వస్తే తప్పకుండా నీవు దేవుని కృపను పొందుకోగలుగుతావని ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి దయా వాత్సల్యము మహిమ ఘనత అనే కిరీటములు ధరింపజేసినటువంటి దేవునిని స్తుతిస్తూ ఆయన కోసమే మనము జీవిద్దాం. దేవుని కృప ధన్యత దేవుడు మనందరికీ నిండుగా మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. మా పట్ల మీరు చూపిస్తున్నటువంటి కృప ఎంతో అధికమై ఉన్నది నాయనా. ఆ అధికమైనటువంటి కృప వాత్సల్యతతో మమ్మలను దినదినము ప్రేమిస్తూ కాపాడుచున్న మా గొప్ప దేవ, ఏమిచ్చినను మీ రుణాన్ని మేము చెల్లించలేమయ్యా. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో 100 ఫలింపబడినట్లు మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టగా హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునేటువంటి జ్ఞానము జ్ఞాపక శక్తిని బిడ్డలందరికీ మీరు దయచేయండి ప్రభువా. అంతేకాదు నైనా వాక్యానుసారముగా జీవిస్తూ మీరు ఇచ్చేటువంటి నైనా అనేకమైన కిరీటములు సంపాదించుకోవటానికి మీ సహాయము దయచేయండి. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. రాలేని బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. మీ చిత్తమైతే మరొక సమయమున వారికి మీరు అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.